కి స్వాగతం. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కడలి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు బేతాళ గణేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్, చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బుద్ధాల కుమార్లు పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వై జంక్షన్లోని ఆన్ రోటరీ హాల్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల కాలం పూర్తయిందని తెలిపారు. కమిటీ చేసే విధానంలో భాగంగా నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుందని తెలిపారు. రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రకటన చేశారు. గౌరవ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు బేతాళ గణేష్ కుమార్, చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బుద్ధాల కుమార్, ప్రధాన కార్యదర్శి కోడూరు రాజేష్, కొండ్రోతు ప్రవీణ్, ట్రెజరర్ పిల్లి శ్రీనివాస్, నక్కా సూర్యనారాయణ, ఎస్వీఎస్ బాలు, బత్తల దుర్గాప్రసాద్, సెక్రటరీ వేణుగోపాల్, వట్టికోటి కృష్ణవేణి, పిన్ని రెడ్డి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ అట్టాడి శ్రీనివాస్, ఆకుల దుర్గాకుమార్, షేక్ బాదుషా, కొత్తగుండ వీరభద్రరావు, కోనూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చొక్కాకుల శ్రీనివాస్, పోలిపల్ల చక్రవర్తి శ్రీనివాస్, వరదసాయి, సిహెచ్ రాజు, వేమన చిన్న, ఇమంది కన్నారావు, మీసాల గోవిందరావు, మావూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అలాగే ఈ విధంగా ఉన్నటువంటి ప్రవీణ్, బాలు, రాజేష్ అలాగే శోభించాలన్న ఉద్దేశంతో వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఏమనుకోవద్దు. అంతేకాదు ప్రవీణ్ మాట్లాడతానన్నారు వేరేగా. ఆయన వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉన్నాయన్నా నేను మాట్లాడతానని అన్నాడు. ఇచ్చేసినటువంటి పీవీఆర్ వెంచర్ రామకృష్ణ గారిని వేదిక అనుమతించిన మన ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అది పిలిచి నుంచి ఉన్నటువంటి మన బషీర్ బేగ్ గారిని కూడా రావాలంటే అంటే కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉన్నదండి. తర్వాత మన రిలేటెడ్ మిత్రులు కొవ్వూరు, అలాగే ఈ అసోసియేషన్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి కూడా అలాంటి స్టేజ్ మీద ఉన్నారనుకోండి, కూర్చోవాల్సిన కోరుచున్నాం. మంతమూరు చిన్న గారు రావాల్సింది ఉండగా కొద్దిగా లేట్ అవుతుందని ఫోన్ చేశారు. అలాగే వెంకటేశ్వరరావు కూడాను. విపరీతంగా ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచేశారు, జీపీలు తీసేశారు. గతంలో మేము ఒక 50,000 సైట్ ఉంటే ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకొని ఒక 5 రూపాయలు 10 రూపాయలు గజాలు వేసుకొని అమ్మేవాడు. అప్పుడు 5, 10 అంటే ఎక్కువ అదే వచ్చేది. ఈవేళ అలా కాదు. గజానికి 100 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు కూడా వేసి మనం మిత్రులు ఉన్నారు. కానీ అది గవర్నమెంట్ పనికొచ్చే భూముల మీద ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేస్తే పర్వాలేదు, కానీ పనికిరాని భూముల మీద కూడా ఎక్కువ వేయడం వల్ల అది అమ్మలేని పరిస్థితి. అలాగే అగ్రిమెంట్ చేయించుకోలేసుకున్న అమ్మకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసుంటే కొత్తమూరు, కోలమూరు, గాడాల్లో 3,000 సైట్ దొరుకుతుంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ గవర్నమెంట్ 10,000 పెట్టింది. 3,000 రూపాయలు 100 గజాలు కొనాలంటే 30,000 పెట్టుకున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. సమస్యలు చెప్పకపోతే ఎలాంటి
కేవలం సంవత్సరం అంతా పరిష్కారం కోసం 2 నిమిషాలు కొడుతాను. అంటే నాకే జరిగింది అలాగా, వేరే వాళ్ళకి జరగల. దయచేసి అలాంటి అడ్వాన్స్ ఇచ్చి గ్రూప్ లో పెట్టకండి. ఒకళ్ళు చెప్పిన సైట్ అర్బన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగు వై జంక్షన్ దగ్గర ఆనవ రోటరీ హాల్లో ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు అయింది మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు. మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా కొంతమంది కమిషన్ కూడా ఎక్కొట్టడానికి చూస్తూ ఉన్నారు. మరి అటువంటి సమస్యలన్నింటిని కూడా ఈరోజు ఎదుర్కొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఉన్నత వర్గాలు కానివ్వండి ఆదరించి ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారో వారందరికీ కూడా చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. దయచేసి మా యొక్క యూనియన్ ని అందరూ ఆదరించి అదేవిధంగా కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే అటు జాయిన్ అవుతూ ఈ సంస్థను బలోపేతం చేసి మరి ఈ యొక్క కుటుంబాలని రియల్ ఎస్టేట్ యూనియన్ మీద రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఆధారపడేటువంటి లక్షలాది కుటుంబాలని వీరందరూ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి కొత్తగా ఏర్పాటు అవుతున్న నూతన కమిటీని అభినందిస్తా ఉన్నాం. చాలా మంది నిరుద్యోగులు చదువుకుని ఏ వ్యాపారం చేయలేక, పెట్టుబడి లేక, వ్యాపారం చేయలేక, ఇటు ఉద్యోగాలు రాక రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని చాలా మంది ప్రతిదరు సాగిస్తున్నారు. వారి విషయంలో ఒక మంచి చేయాలి, వారికి న్యాయం చేయాలి. కమిషన్ విషయంలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల విషయంలో ఒక అసోసియేషన్ ద్వారాగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ 2022లో స్థాపించాం. ఇప్పుడు 3వ సంవత్సరం. ఇది నూతన కమిటీని అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మేము యూనియన్ సభ్యులు ఎవరైతే రియల్ ఎస్టేట్ యూనియన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు ఒక ఆఫీస్ అంటూ ఏర్పాటు చేయాలి. మా కమిషన్ విషయంలో అధికారుల దగ్గరికి కానీ, పోలీసుల వారి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కొద్దిగా అవమానాలు జరుగుతున్నాయి. వాటి విషయంలో మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని మాకు న్యాయం చేసేలా విషయంలో మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుచు సెలవు తీసుకున్నాం. చాలా మంది, కొన్ని వేల మంది మేము ఇది జీవనోపాధి కింద బతుకుతున్నాము. అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్పాలంటే, ఒక 3,000 రూపాయలు ఉన్న సైట్కి 10,000, 12,000 గవర్నమెంట్ వాల్యూస్ పెట్టేస్తున్నారు. దీనివల్ల ఎవరో కూడా ఇన్వెస్ట్ చేసే పద్ధతి లేదు, అంత బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది. అఫీషియల్ గా ఎవరు పెట్టుకోవడానికి లేదు. ఇది చాలా అన్నట్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 15 సంవత్సరాల ముందు కొన్నది, 15 సంవత్సరాల ముందు కొన్న ఆస్తులకి 12.5% ట్యాక్స్ కట్టమని మళ్ళీ బయర్స్ పెట్టు. మా రంగంలోకి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్లకి రావట్లేదు. అంత బ్లాక్ మెయిల్ కింద మారిపోతున్నాయి తప్ప చిన్న చిన్నగా కొనుక్కున్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల డబ్బున్న వాళ్ళు కాదు మోసపోతున్నది, లేకపోతే నష్టపోతున్నది. చిన్న మిడిల్ క్లాస్ వర్కర్స్ కష్టపడి పనిచేసే వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అది ఈ జీవితాంతం కష్టపడిన పని అవ్వట్లేదు. అటు బయట రేట్లు పెరిగిపోయి, ఇటు గవర్నమెంట్ కి అయిపోయి, కొనుక్కున్న బయ్యర్కి కూడా ₹1,00,000 రావట్లేదు. ట్యాక్స్ రూపాయన 4-5 లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ స్థలానికి పన్ను, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, మళ్ళీ వచ్చి కొనుక్కుంటేనేమో ఇన్కమ్ ట్యాక్స్. నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళ ట్యాక్స్ వేస్తున్నారు. అమ్మినోడికేమో నీ మీద ఆదాయం వచ్చిన దాని మీద వాళ్ళ ట్యాక్స్ వేస్తున్నారు. ఇన్ని రకాల ట్యాక్స్ వేస్తారు అసలు మా రంగం మీద. ఒక కొద్ది గొప్ప కొంచెమైనా ఉండాలి కదా. ఎక్కడ పెడితే అక్కడ బాధేయడం, ప్లాన్ పెట్టుకుంటే ప్లాన్ ప్రతిదానికి. ఇంక ఈ రకంగా ఉంటే ఏ ఇన్వెస్టర్ కూడా వచ్చి మా రంగంలో కూడా ఎవరో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇది కొంచెం ప్రభుత్వం సెంట్రల్
సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని, ఈ పద్ధతి మార్చాలని, వాస్తు విలువ కంటే ఎక్కువ ఉన్న భూముల రేట్లు అర్జెంట్ గా తగ్గించాలని, అలాగే 7.5% మాకు రిజిస్ట్రేషన్ పెడుతున్నారు. అది కూడా 3% చేస్తే అందరూ నిజాయితీగా ఉన్న రేటుకి కడటానికి అవకాశం ఉంది. మీరు రేట్ ఎక్కువ పెట్టి ఇన్వెస్టర్ ని కొనుక్కునేవాడు తప్పించుకోవాలంటే తప్పించి కూడా ట్యాక్స్ తప్పించి కూడా చూస్తాడు. మీరు రీజనబుల్ గా పెడితే వాళ్ళు రీజనబుల్ గా ట్యాక్స్ కడతారు, రీజనబుల్ గా వాళ్ళు చేయించుకుంటారు. మీరేమో ఉన్నదానికి 4 రేట్లు పెడితే వాడు కొన్నదానికి 4 రేట్లు వెనక్కి అడుగుతాడు. ఇది పరిస్థితి. ఇది మార్చాలని 2 గవర్నమెంట్లు మేము కోరుకుంటున్నాం. అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ స్థాపించి 2 సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మేము మళ్ళీ యూనియన్ ని బాడీని కొత్తగా నియమించుకోవడం జరుగుతుంది. ఈ నియమించుకోవడం కూడా దేనికంటే మా రియల్ ఎస్టేట్ యూనియన్ లో జెన్యూన్ గా చేసుకునే వ్యాపారస్తులకి కమిషన్లు ఎగ్గొట్టడం అన్నది చాలా పరిపాటిగా అయిపోయింది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అదే చేస్తున్నారు, అమ్మిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మేమంతా ఒక యూనియన్ గా ఉండి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందులను మేము అధిగమించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ఏమైనా మీ సేవలు అందించబోతున్నారా? ఇది రాజానగరం, రూరల్, అర్బన్, కొవ్వూరు మొత్తం ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న వాళ్ళు అందరూ ప్రస్తుతం ఈ యూనియన్ లో ఉన్నారు. ఇంకా మిగిలిన ఏరియాలను కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కూడా మంచి యూనియన్ ని బలోపేతం చేద్దామన్న అభిప్రాయంతో ఉన్నాం.